వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చేసాను. ఈరోజు న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సోయా సాస్ మరియు టొమాటో సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. అచ్చం బయట దొరికే సోయా సాస్ టొమాటో సాస్ లాగానే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను 1/2 kg టొమాటోస్ అయితే తీసుకున్నానండి. అవి బాగా ఎర్రగా ఉండాలి. నా దగ్గర అయితే అంత ఎర్రగా ఉన్న టొమాటోస్ అయితే లేవు. ఎంత రెడ్గా ఉంటే అంత రెడ్ కలర్లో వస్తుంది సాస్ అనేది. సో టొమాటోస్ బాగా రెడ్గా ఉండేలాగా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేయండి. మరీ చిన్న పీసెస్ లాగా అక్కర్లేదు, నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా టొమాటోస్ని అయితే కట్ చేసేసుకోండి. అండ్ అలాగే అందులో ఎటువంటి పుచ్చు కూడా లేకుండా చూసుకోండి, అన్నీ నీట్గా ఉండాలి. ఆ తర్వాత కోసిన పీసెస్ అన్నిటిని కూడా ఒక కుక్కర్లో అయితే వేసేసుకోండి. వేసుకొని అందులోనే మనం 2 ఎండుమిర్చి తీసుకోండి. బాగా రెడ్గా ఉన్న ఎండుమిర్చి తీసుకోండి. కొంచెం స్పైస్ అలాగే కొంచెం కలర్ కూడా ఉండాలి కాబట్టి బాగా రెడ్గా ఉన్న ఎండుమిర్చి మాత్రమే తీసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రబ్బలు తీసుకోండి. ఇంకా 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అయితే యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసుకొని మనమైతే కుక్కర్లో ఒక 2 విజిల్స్ అయితే వేయించేసేయండి. అలాగే 2 విజిల్స్ వేయించేసిన తర్వాత టొమాటోస్ అనేవి ఇలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు వీటిని అయితే మనం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని మెత్తగా బాగా పేస్ట్ అయ్యేలాగైతే గ్రైండ్ చేసేసేయండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కూడా చక్కగా నీట్గా టొమాటోస్ని గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక వడకట్టుకునే తీసుకొని అందులో వడపట్టండి. ఎందుకంటే అందులో ఉన్న గింజలు ఏవైతే ఉన్నావో అవి సెపరేట్ అయిపోతాయండి. అన్నీ నలగవు కదా, తుక్కు అనేది వచ్చేస్తుంది. ఓన్లీ సాస్ మాత్రమే నీట్గా మెల్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో నేను చూపించిన విధంగా అయితే వడపోయండి, వడపోయకుండా వేయొద్దు. సో ఇలా చేసిన తర్వాత తుక్కు అనేది సెపరేట్ అయిపోతుంది, అదైతే పడేసేయండి. చూసారు కదా, చిక్కటి టొమాటో సాస్ అయితే మనకి నీట్గా వచ్చేసింది. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆ సాస్ని అయితే కళాయిలో వేసేసి చక్కగా మరగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వండి. అలాగే 1 కప్పు పంచదార అయితే తీసుకొని మిక్స్ చేయండి. అలాగే మీరు షుగరు లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు స్వీట్నెస్ సరిపోయేంత షుగర్ అయితే వేసుకోండి. ఎవరిష్టం వాళ్ళది. కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే అందులోనే ఒక 2 స్పూన్స్ వెనిగర్ కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే వెనిగర్ యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందన్నమాట. సో అవన్నీ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఆ తర్వాత మనకి అది దగ్గరికి అయిపోయిందో లేదో తెలియడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో సాస్ అనేది రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో కొంచెం ఒక 5 డ్రాప్స్ టొమాటో సాస్ వేసుకొని ఇట్లా బెండ్ చేసి చూడండి. అదైతే ఫ్లో ఎక్కువగా ఉండి ఫాస్ట్గా జారిపోతే కనుక మనకి ఇంకా రెడీ అవ్వనట్టు, వాటరీగా ఉంటే కనుక. సో ఇక్కడైతే వాటరీగా లేదు, ఫ్లో కిందకి రావడానికి టైం తీసుకుంటుంది. చక్కగా చిక్కగా అయితే రెడీ అయిపోయింది సాస్ అనేది. సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక మనం అయితే సాస్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్లో నీట్గా టొమాటో సాస్ అనేది రెడీ అయిపోయిందో. సో ఇంకోటి ఏంటంటే మనకి బయట దొరికే సాసెస్ లాగా మరీ రెడ్గా అయితే ఉండదు, ఎందుకంటే బయట దొరికే వాటిలో ఫుడ్ కలర్స్ అనేవి వాడతారు. సో మనకు అనేది మనం ఎటువంటి కలర్స్ అనేవి వాడం. ఇంకొక విషయం ఏంటంటే మీకు కూడా కలర్ ఇంకొంచెం డార్క్గా కావాలంటే ఒక చిన్న బీట్రూట్ కూడా యాడ్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ కలర్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు సోయా సాస్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. అలాగే కళాయిలో వేడెక్కిన తర్వాత 1 కప్పు షుగర్ అనేది తీసుకొని చక్కగా కొంచెం వాటర్ అయితే వేసి చక్కగా మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ చేస్తున్నప్పుడు షుగర్ అనేది కొంచెం గడ్డలు కట్టేస్తుంది కదా, అలా కట్టకుండా మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేస్తూ ఉండండి. పాకం అనేది అలా మిక్స్ చేస్తూ ఉండగా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఫస్ట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది. అలాగా మిక్స్ చేస్తూ మొత్తం పాకం అంతా కూడా బ్లాక్ కలర్లో అయితే వచ్చేసేయాలండి.
చూసారు కదా ఫైనల్గా అలా కలుపుతూ ఉండగా పాకం అనేది బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. చక్కగా మనకు కావాల్సిన కలర్లో కన్సిస్టెన్సీలో అయితే రెడీ అయిపోయింది పాకం అలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఫుల్గా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఆ పాకం అనేది కొంచెం గడ్డలు కట్టేస్తుంది అనమాట గట్టిగా. అలాగా గడ్డలు కట్టకుండా మనం మిక్స్ చేస్తూ ఉంటే అది వాటర్లో అయితే కలిసిపోయి చక్కగా మంచి ఫ్లేవర్లో అయితే రెడీ అయిపోతుంది అనమాట. మంచి కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది. అలాగే కప్లోకి 2 స్పూన్స్ గోధుమ పిండి అయితే తీసుకోండి. మామూలుగా అయితే 1 స్పూన్ సోయాబీన్ పౌడర్ అలాగే 1 స్పూన్ గోధుమ పిండి తీసుకోవాలి. నా దగ్గర అయితే సోయాబీన్ పౌడర్ అయితే లేదు కాబట్టి నేను 2 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి అయితే తీసేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఉండలు కట్టుకుంటా ఆ గోధుమ పిండిని అయితే మిక్స్ చేసేసుకోండి. సో అలా మిక్స్ చేసిన గోధుమ పిండిని అయితే ఇందులో పాకంలో కలిపేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వెనిగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. చూసారు కదా గోధుమ పిండి అయితే నేను సరిగ్గా కలపలేదు. కలపగా చిన్న చిన్న ఉండల కింద అయితే వచ్చింది. మీరైతే అలా వచ్చినప్పుడు వడపట్టుకోండి సోయా సాస్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత. సో కాసేపు ఒక 10 మినిట్స్ అయితే మరగనివ్వండి. మనకు సోయా సాస్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా 10 మినిట్స్ తర్వాత సోయా సాస్ అనేది చక్కటి కన్సిస్టెన్సీలో చిక్కగా మనకైతే రెడీ అయిపోయిందండి. చూసారు కదా చక్కగా మనకు కావాల్సిన కలర్లో బ్లాక్ కలర్లో అయితే సోయా సాస్ రెడీ అయిపోయింది. మామూలుగా మనకు బయట దొరికే సాసెస్లో కంపల్సరీ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారండి. కాబట్టి నేను ఈ హోమ్ మేడ్ సాసెస్ అనేవి మీకు రెడీ చేసి చూపించాను. వితౌట్ కలర్ లేకుండా చక్కటి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మీకు చక్కటి సోయా సాస్ టొమాటో సాస్ అనేవి ప్రిపేర్ చేసి చూపించాను. నీకు ఇందాక చెప్పినట్లుగా కలర్ సరిపోలేదు అనుకుంటే కనుక టొమాటో సాస్లో మీరు బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే బీట్రూట్ లేని మూల నేను యాడ్ చేయలేదు. బీట్రూట్ యాడ్ చేస్తే ఇంకొంచెం డార్క్ కలర్లో అయితే మీకు వస్తుంది టొమాటో సాసు. చూసారు కదా ఇక మీదట బయట కొనకుండా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా హెల్తీగా టొమాటో సాస్ మరియు సోయా సాస్ రెడీ చేసుకోండి. మరికొన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.